ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్కు అండగా ఉంటానని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలిపారు. ఏలూరు నియోజకవర్గంలో మాదేపల్లి ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2లో నూతనంగా నిర్మించిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ భవన నిర్మాణానికి మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబుతో కలిసి ఎమ్మెల్యే ఆళ్ల నాని శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేయర్లకు అసోసియేషన్ అధ్యక్షులు పత్తివాడ రవికుమార్, ఉపాధ్యక్షులు ఉప్పు సత్యనారాయణ, కార్యదర్శి పంచదార వెంకట సత్యనారాయణ, సహాయ కార్యదర్శి కప్పా త్రినాథ్, కోశాధికారి గొల్లపల్లి గంగాధర్రావు, గౌరవ సలహాదారులు పిలగల సత్యనారాయణతో పాటు కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి పూలవర్షం కురిపించి గజమాల వేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ ఆకాంక్షను నెరవేర్చినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. భవన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు అందజేసినట్టు చెప్పారు. కాలయాపన చేయకుండా భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని, అవసరమైతే మరింత సహకారం అందజేస్తానని ఎమ్మెల్యే ఆళ్ల నాని హామీ ఇచ్చారు. తొలుత చెంచుల సంక్షేమ సంఘ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీవైష్ణవ సంక్షేమ సంఘ కమ్యూనిటీ హాల్ను ఎమ్మెల్యే ఆళ్ల నాని, షేక్ నూర్జహాన్ పెదబాబు ప్రారంభించారు. పూజాది కార్యక్రమాలు చేస్తున్న శ్రీ కృష్ణమాచార్యులు, తాయారమ్మ దంపతులను కలిసి సుదర్శన భగవానునికి నమస్కారాలు సమర్పించి అక్కడ జరిగే యాగ కార్యక్రమాన్ని కూడా వీక్షించి సభ్యులందరినీ పలకరించారు. మేమందరం కూడా మా వృత్తిపైన ఆధారపడినటువంటి వాళ్ళమే. మేము ఏ చిన్న సమావేశం ఏర్పాటు చేసుకోవాలనుకున్నా, మాకు సంబంధించి వృత్తిపరంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మేము మాట్లాడుకోవటానికి కానీ, మా కుటుంబాలకు సంబంధించి ఏదైనా ఒక శుభకార్యం చేసుకునే సందర్భంలో ఏదైనా ఒక కమ్యూనిటీ హాల్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. మా సమావేశాలు కానీ, మాకు సంబంధించిన శుభకార్యాలు కానీ చేసుకోవాలనుకుంటే వేలకు వేలు ఖర్చు పెట్టి ఆ కళ్యాణ మండపాలు కానీ, హాల్స్ కానీ బుక్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఒక కమ్యూనిటీ హాల్ ఇమ్మని అడిగి చాలా సంవత్సరాలుగా పాపం. కానీ ఈ రోజుకి వారందరి కళ ఆశయం నెరవేరటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. దానికి సంబంధించి అంతకుముందు 300 గజాలు కూడా ఇస్తే 300 గజాలు సరిపోదు, ఇంకొక 100 గజాలు పెంచమంటే అది కూడా పెంచడం జరిగింది. దానితో పాటు 5 లక్షలు ఇచ్చిన తర్వాత అయ్యా మేమందరం మధ్యతరగతి వాళ్ళం, ఒక భవనం కట్టాలంటే 5 లక్షల్లో సాధ్యం కాదు, కాబట్టి దాన్ని ఏదన్నా 10 లక్షలు అయినా చేయమని అడిగారు మన కమిటీ, మన భాస్కరరావు గారు కానీ ఇతర పెద్దలు అందరూ కూడా. అడిగితే వారందరికి సంబంధించి మన కమిటీ పెద్దలు అడిగిన దాని మీద దాన్ని కూడా 10 లక్షలకు పెంచుతూ నేను అన్నట్లుగా ఈ శంకుస్థాపన కార్యక్రమం కాకుండా ప్రారంభోత్సవాన్ని కూడా మరింత ఘనంగా మనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆ విధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ప్రతి ఒక్కరూ కూడా ఇది మీ భవిష్యత్తుకు, మీ సమస్యల పరిష్కారానికి జరిగేటువంటి ఒక అంకురార్పణ కార్యక్రమం కింద మీరందరూ కూడా భావించి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, ఆ సమయంలో ఏదైనా అడ్డంకులు వచ్చినా, ఏదన్నా సమస్యలు వచ్చినా నేను కూడా ఆ భవనం పూర్తయ్యే వరకు కూడా నేను కూడా మీతో పాటు నా సహకారం ఇస్తానని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఈరోజు ఇంతమంది మన సహోదరుల సమక్షంలో మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకుని మీ అందరి ఆనందంలో, సంతోషంలో నేను కూడా పాల్పంచుకునే అవకాశం కలిగజేసినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలో శంకుస్థాపన కార్యక్రమమే కాకుండా ప్రారంభోత్సవం కార్యక్రమంలో కూడా అతి త్వరలో మనం అందరం కలుద్దామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.